హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి కేక్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇంట్లో ఉండే వాటితోటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కూడా ఈజీగా తయారు చేయగలిగే కేక్ అండి. చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకుంటానికి మనం ఇక్కడ బొంబాయి రవ్వని వాడుతున్నాము. బొంబాయి రవ్వతోటి ఇవాళ మనం రవ్వ కేక్ని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాను. ఈ కప్పు బొంబాయి రవ్వ మొత్తాన్ని కూడా మనం మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. పౌడర్ మెత్తగా ఉండాలండి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఈ పొడి మొత్తం కూడా రెడీ అయిపోయింది కదా. దీంట్లో ఏమన్నా ఉండలు ఉన్నాయి అనుకుంటే మనం ఇలాగా ఒక జల్లెడ్ని తీసుకోవాలి. జల్లెడ్ని తీసుకొని కింద వెడల్పాటి గిన్నెని కానీ లేదా ప్లేట్ని కానీ పెట్టుకోండి. ఇలాగా మొత్తం కూడా బాగా జల్లెడ పట్టుకోండి. అప్పుడు మనకి ఉండలు అనేవి అస్సలకి ఉండవు. అలాగే పర్ఫెక్ట్గా మనకి పౌడర్ అనేది తయారైపోతుంది. నెక్స్ట్ ఏదైతే కప్పుతోటి మనం బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు పంచదారని తీసుకోవాలి. ఈ పంచదారని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలి. చూసారా, ఇలాగ మనకి పొడి రెడీ అయిపోయింది కదా. దీన్ని పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇలాంటి వెడల్పాటి గిన్నెని కానీ లేదా బౌల్ని కానీ తీసుకోండి. దీంట్లోకి 1/2 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగు ఫ్రెష్గా ఉండాలండి. అలాగే గడ్డ పెరుగుని తీసుకోండి. పెరుగులో ఉండలనేవి ఏమీ లేకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 నిమిషాల పాటు ఇలాగ బీట్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మిక్సీలో వేసుకొనైనా తయారు చేసుకోవచ్చు. మీరు స్పూన్ తోటి 2 నిమిషాల పాటు అన్నా కానీ ఇలాగా అయిపోతుంది. నెక్స్ట్ అదే కప్పుతోటి 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేద్దాము. ఇక్కడ నేను వంటకి వాడే రిఫైన్డ్ ఆయిల్నే వాడుతున్నానండి. ఈ నూనె మొత్తం కూడా ఈ పెరుగులోకి బాగా కలిసేలాగా కలుపుదాము. చూసారా, రెండు కూడా బాగా కలిసిపోయినాయి. కానీ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ స్టెప్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలాగా జల్లెడని తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న పంచదార మొత్తాన్ని కూడా ఇలాగా జల్లెడ పట్టుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగ జల్లెడ పట్టుకోవటం వల్ల మనకి బేకరీలో తినేటప్పుడు సాఫ్ట్గా అనిపిస్తుంది కదండి కేక్, అలాగే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుదాము. ఇక్కడ నేనైతే విస్కర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే ఒక గెరిటెని తీసుకొనైనా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. చూసారా, మనకి మొత్తం అంతా కూడా ఇలాగా బాగా కలిసిపోయింది కదా. నెక్స్ట్ దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, బొంబాయి రవ్వ మిక్సీలో వేసి పెట్టుకున్నది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలపండి. ఒకేసారి అంతా వేయకండి. సగం ఒకసారి వేసుకుంటే ఇంకొకసారి వేసుకోండి. ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వంటైనా చేసేటప్పుడు, ముఖ్యంగా ఇలాంటి కేకుల్ని తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒకటే కప్పుని మెజర్మెంట్గా తీసుకోండి. ఇప్పుడు బొంబాయి రవ్వని ఏదైతే కప్పుతో కొలుచుకుంటారో అదే కప్పుతోటి మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా కొలుచుకోవాలి. అప్పుడే మీకు ఏ వంటైనా కానీ కేకులైనా కానీ బాగా వస్తాయి. చూసారా, మనకి మొత్తం అంతా కూడా ఇలాగ బాగా కలిసిపోయింది కదా. దీని మీద మూత పెట్టేసి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము. 20 నిమిషాల తర్వాత చూస్తే మనకి రవ్వ అంతా కూడా ఇలాగ గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే రవ్వ అనేది బాగా పీల్చుకుంటుందండి వాటర్ని. ఇలాగ పీల్చుకున్నది కాబట్టి దీంట్లోకి మనం కొంచెం పాలని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుందాము. అంతకన్నా ముందు దీంట్లోకి ఇక్కడ నేను 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని వాడుతున్నాను. కేకుల్లోకి వాడే బేకింగ్ పౌడర్ అని అడిగితే మీకు ఎక్కడైనా ఇస్తారు. అలాగే 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడాని కూడా వేయాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కాకపెట్టి చల్లార్చిన పాలని కొంచాన్ని యాడ్ చేద్దాము. ఒకేసారి ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండలనేవి ఎక్కడా లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తున్నానండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా 2 లేవే అనుకోండి, ఆ ప్లేస్లో మీరు మెడికల్ షాప్లో దొరికే ఈనో పౌడర్నైనా వాడచ్చు. తర్వాత ఇలాగా నేను వెడల్పాటి మందపాటి కేక్ గిన్నెని తీసుకున్నాను. మీ దగ్గర కేక్ గిన్నె లేకపోయినా పర్వాలేదండి. ఇంట్లో ఉండే స్టీల్ గిన్నె కొంచెం మందపాటి తీసుకోండి, లేదా అల్యూమినియంది ఏ గిన్నె ఉన్నా కానీ తీసుకోవచ్చు. దాని కింద ఇలాగ నేను బటర్ పేపర్ని పెడుతున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేదా అనుకోండి, పైన కొంచెం పొడి మైదా పిండిని చల్లండి. అప్పుడు ఈవెన్గా
చల్లేసుకొని దాంట్లో ఉన్న ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసేయండి. మీకు అప్పుడు కూడా కేక్ ఈజీగా వస్తుంది. ఆయిల్ మాత్రం గిన్నె మొత్తానికి రాయటం అసలుకి మర్చిపోవద్దు. తర్వాత కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలాగా మనం గిన్నెలోకి వేయాలి. ఇక్కడ నేను రవ్వ కేక్లోకి టేస్టీగా ఉండటానికి టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేవే అనుకోండి, మీ ఇంట్లో ఉండే ఖర్జూరం పండ్లు కానీ బాదం పప్పులు కానీ జీడిపప్పుల్ని కానీ వేసుకోవచ్చు. ఇలాగా 2-3 సార్లు కేక్ మొత్తాన్ని కూడా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నెని పెట్టుకోండి. ఏ గిన్నెనైనా పెట్టుకోవచ్చు, వెడల్పుగా ఉండాలి, మందంగా ఉండాలి. అడుగున కిలో వరకు ఉప్పును వేసి దీని మీద మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయండి. 10 నిమిషాల తర్వాత మనం చిన్న స్టాండ్ని పెట్టుకొని దాంట్లోకి కేర్ఫుల్గా మనం ముందుగా తయారు చేసుకున్న ఈ రవ్వ కేక్ గిన్నెని పెట్టుకోండి. మళ్ళీ కేర్ఫుల్గా మనం నాప్కిన్ తోటే ఇలాగా మూతను తీస్తూ తెరుస్తూ ఉండాలి. గిన్నె అంతా కూడా చాలా కాలుతుంది. 20 నిమిషాల పాటు ఇలాగే వదిలేస్తే వావ్, కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో. డబల్ సైజ్కి కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ ఉడికిందో లేదో మనం ఒక టూత్ పిక్ పెట్టి చెక్ చేద్దాము. చూసారా, మనకి కేక్ అనేది చాలా అంటే చాలా ఈజీగా బాగా కుక్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని కేర్ఫుల్గా మనం బయటికి తీసేసి పూర్తిగా చల్లారేలాగా 10 నిమిషాల పాటు వదిలేద్దాము. 10 నిమిషాల తర్వాత దీన్ని రివర్స్ సైడ్కి టర్న్ చేసుకొని 2-3 సార్లు ఇలాగ ట్యాప్ చేయండి. 2-3 నిమిషాల తర్వాత ఈజీగా కేక్ వచ్చేస్తుంది. చూడండి, మనకి అడుగు అనేది ఎక్కడా అంటుకోలేదు కదా. అలాగే దీని మీద ఉన్న బటర్ పేపర్ని కేర్ఫుల్గా తీసేద్దాము. మొత్తాన్ని కూడా తీసేద్దాము. చూసారా, మనకి బటర్ పేపర్ కూడా ఎంత ఈజీగా వస్తుందో. ఈ కేక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. అలాగే తినటానికి కూడా సూపర్ టేస్టీగా ఉంది. మీ ఇంట్లో వాళ్ళ బర్త్డే అనుకోండి, సింపుల్గా ఇలా చేసేయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఈ కేక్ని ఒక్కసారి తయారు చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో మీకు ఎలా కుదిరిందో కూడా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రేజీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.